Dear economic students, welcome to EPR Education. Today in this video class, now we are explain the causes of regional imbalances in India and taking measures for balanced regional development. భారతదేశంలో ప్రాంతీయ అసమానతల కారణాలు మరియు సమాన ప్రాంతీయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ఈ వీడియో క్లాసులో తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్? ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ రిలేటివ్లీ డెవలప్డ్ అండ్ ఎకనామికలీ అండర్ డెవలప్డ్ స్టేట్స్ and even regions within the state is known as regional imbalances. ప్రాంతీయ అసమానతలు అనగా ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒకవైపు అభివృద్ధి చెందిన ప్రాంతాలు, మరొక వైపు అభివృద్ధి చెందని వెనుకబడిన ప్రాంతాలు కలిసి పక్కపక్కనే ఉండటం వలన ఆ పరిస్థితిని ప్రాంతీయ అసమానతలు అని అంటారు. సో ఎకనామికలీ డెవలప్డ్ ఏరియాస్ అండ్ economically backward areas coexistency side by side in the country, within the country or within the state. So that is regional imbalances. Next, causes for regional imbalances. What type of causes are support to the regional imbalances? ఎటువంటి కారకాలు అనేవి మరి ప్రాంతీయ అసమానతలకు దోహదం చేస్తున్నాయి? The following are the main causes of regional imbalances. So, ప్రాంతీయ అసమానతల కారణాలు మనం పరిశీలిస్తే they are: one is geographical causes, climate conditions, British rule, concentration of industries, scarcity of natural resource, lack of infrastructure facilities. So these are different reasons for regional imbalances in India. భారతదేశంలో భౌగోళిక కారణాలు ఒకటి, వాతావరణంలో మార్పులు, బ్రిటిష్ పరిపాలనా విధానము, పరిశ్రమల కేంద్రీకరణ, సహజ వనరుల కొరత, మౌలిక సౌకర్యాల కొరత, ఇవన్నీ కూడా ప్రాంతీయ అసమానతల కారణాలు. సో first one is geographical causes. Physical geography controls economic growth in developing countries. For example, Himachal Pradesh, hill districts of UP, northern Kashmir and eastern states in India remain backward mainly because of their inaccessibility. భారతదేశంలో ఉత్తర భారతదేశం సంబంధించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, ఉత్తర కాశ్మీరు మరియు ఈశాన్య రాష్ట్రాలు ఇతర ప్రాంతాలతో సరైన యాక్సెసిబిలిటీ లేకపోవటం. దీనికి కారణం ఏంటంటే భౌగోళికంగా మంచు పర్వత ప్రాంతాల్లో ఉండటం వలన ఈ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, అభివృద్ధికి అనుకూలంగా లేకపోవటం. సో సెకండ్ వన్ ఈజ్ climate conditions. Climate also play an important role in the economic development of many regions in India. భారతదేశంలో అనేక ప్రాంతాలు ఆర్థిక అభివృద్ధిని మరి విషయంలో వాతావరణ మార్పులు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. Regions with adverse climate conditions reflect in low agriculture output and absence of large scale industries. భారతదేశంలో వాతావరణ మార్పులు అనేవి కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి లేకపోవటం, కొన్ని ప్రాంతాల్లో సరైన వర్షపాతం ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతున్నాయి వాతావరణం అనుకూలంగా ఉండటం వలన. అదేవిధంగా ఈ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అనేవి కూడా ఏర్పాటు చేయలేకపోవటం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో మంచు పర్వత ప్రాంతాల్లో సరైన పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవటం. కారణం ఏంటంటే అతి చలి ఎక్కువగా ఉండటం, మంచు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ పరిశ్రమలు స్థాపించుకోవడానికి అనుకూలంగా లేకపోవటం. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ బ్యాక్వర్డ్ ఏరియాస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బ్రిటిష్ రూల్. భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలు ప్రాంతీయ అసమానతలకు
మరొక ముఖ్య కారణము బ్రిటిష్ పరిపాలన. హిస్టారికలీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ప్రారంభం అవటానికి చారిత్రాత్మకంగా చూసినట్లయితే బ్రిటిష్ పరిపాలన ఒక కారణం. The British helped the development of only those regions which are endowed with the conducive facilities to drain India wealth to their country. వాళ్ళ దేశానికి భారతదేశ సంపదను ముడి పదార్థాలను తరలించడానికి అనుకూలమైన ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చేశారు. ఉదాహరణకి కోల్కతా, ముంబై, మద్రాస్. దీస్ ఆర్ 3 regions developed for the Indian wealth drive to their country. సో ఈ విధంగా ఆ దేశాలకు సంపదను తరలించడానికి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేశారు. సో నౌ దీస్ ఏరియాస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ బిగ్ సిటీస్ ఆల్సో. 4th one, concentration of industries. New investments in the private sector has a tendency to concentration in already well developed areas, thus repaying the benefits of external economies. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగానే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లోనే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్. Because of that, developed areas have infrastructure facilities available to the establishment of new industries or new investments. సో కొత్త పరిశ్రమలు కానీ కొత్త పెట్టుబడులు అనేవి మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే పెట్టడం జరుగుతుంది. వెల్ డెవలప్డ్ ఏరియాస్ ఆఫర్ టు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ సర్టెన్ బేసిక్ అడ్వాంటేజెస్ లైక్ స్కిల్డ్ లేబర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నైపుణ్యమైన శ్రామికులు, మౌలిక సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ పెట్టుబడిదారులు అందరూ కూడా ఆ ప్రాంతాల మీద దృష్టి పెడతారు. సో రిమైనింగ్ ఏరియాస్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ 5th one, scarcity of natural resource. Certain regions are endowed with good natural resource, whereas certain areas not. Those regions with good natural resource endowment are developed faster. సో ఏ ప్రాంతాలైతే సహజ వనరులు బాగా అందుబాటులో ఉంటాయో ఆ సహజ వనరుల సహాయంతో అభివృద్ధి చెందుతాయి. ఏ ప్రాంతాల్లో అయితే సహజ వనరులు సరిగా అందుబాటులో ఉండవో ఆ ప్రాంతాలు సహజంగానే వెనుకబడి ఉన్నాయని చెప్పొచ్చు. So this is main one of the reason. Lack of infrastructure facilities. The region where there are no proper roads, electricity, telecommunication, drinking water, education, medical, technical training facilities, banking facilities, etc. tend to remain backward. So మౌలిక సౌకర్యాలు అనేవి విద్యుత్ కానీ, రవాణా కానీ, రోడ్ రవాణా, కమ్యూనికేషన్స్ అంటే సమాచార వ్యవస్థ, మంచినీరు, విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణాపరమైన నైపుణ్యం, ఈ ఫెసిలిటీస్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. రిమైనింగ్ దీస్ ఫెసిలిటీస్ నాట్ అవైలబుల్ ఏరియాస్ ఈజ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్. నెక్స్ట్, మెజర్స్ టేకెన్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సమాన ప్రాంతీయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది మనం పరిశీలిస్తే, ద ప్రాబ్లమ్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అండ్ పెక్యులర్ వన్. ప్రాంతీయ అసమానతలు అనేవి బహుళ కోణాలలో పలు రకాల సమస్యల ద్వారా ఏర్పడతాయి. అన్ని ప్రాంతాలు ఒకే రకమైన సమస్యతో వెనుకబడి ఉండవు. It is difficult to bring a balanced regional development. సో ప్రాంతీయ సమాన అభివృద్ధి సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకమైన సమస్యతో వెనుకబడి ఉంటాయి. స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఇన్ దిస్ డైరెక్షన్ ఫ్రమ్ ద సెకండ్ 5-year ప్లాన్. సో ప్రాంతీయ సమాన అభివృద్ధికి 2వ పంచవర్ష ప్రణాళిక నుంచి డైరెక్షన్స్ మొదలవటం జరిగింది.
స్టిల్ ఏ లాట్ ఆఫ్ రిక్వైర్డ్ టు డూ. ఇప్పటికీ చాలా ప్రాంతీయ సమాన అభివృద్ధికి మనం ఎక్కువ చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. The following measures can help to attain a balance among the different regions in the matter of development. సో మరి ప్రాంతీయ సమాన అభివృద్ధికి ఎలాంటి చర్యలు అమలు చేస్తున్నామో మనం పరిశీలించినట్లయితే, దే ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ పూల్ బ్యాలెన్స్డ్ స్టేట్స్ బ్యాక్వర్డ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వనరులను సమానంగా, ఫండ్స్ నిధులను సమానంగా వెనుకబడిన రాష్ట్రాలకి మనం సమీకరించవలసిన అవసరం ఉంది, బ్యాలెన్స్డ్గా, సమానంగా. నెక్స్ట్ సెకండ్ వన్, స్టార్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ బై ద గవర్నమెంట్ ఇన్ ద బ్యాక్వర్డ్ రీజియన్స్. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ టేక్ ఇన్ టు ది ఇనిషియేటివ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ యాజ్ ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ ద బేసిస్ టువర్డ్స్ డెవలప్మెంట్ రీజియన్స్. అప్పుడు మాత్రమే ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. థర్డ్ వన్, ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, వాటర్ సప్లై ఎక్సెట్రా ఇన్ ద బ్యాక్వర్డ్ రీజియన్స్. మనం వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలైన ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, వాటర్ సప్లైని మనం చేసినట్లయితే బ్యాక్వర్డ్ రీజియన్స్ డెవలప్ అవుతాయి. ఎంకరేజ్మెంట్ టు డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రీస్ త్రూ రీజనల్ ప్లానింగ్ అండ్ మైక్రో లెవెల్ ప్లానింగ్. సూక్ష్మ ప్రణాళిక, వికేంద్రీకృత ప్రణాళిక ద్వారా పరిశ్రమలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో. ఫార్మేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్. సో ఇండస్ట్రియల్ పారిశ్రామిక క్షేత్రాలు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో. స్పెషల్ పాలసీస్ టు రీజియన్ వేర్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అండ్ డ్రాట్ అక్యూర్. సో వరదలు, కరువు కాటకాలు వచ్చే ప్రాంతాలకి ప్రత్యేకమైన పాలసీలను అమలు చేయవలసి ఉంటుంది. సో టు ప్రిపేర్ ద స్పెషల్ పాలసీస్, టు ఇంప్లిమెంట్ ద స్పెషల్ పాలసీస్ పర్టికులర్లీ ఫ్లడ్ ఏరియాస్ అండ్ డ్రాట్ ఏరియాస్. సెంట్రల్ అసిస్టెన్స్ టు డెవలప్ హిల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. కేంద్ర ప్రత్యేకమైన సహాయం అనేది గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది కేంద్రం యొక్క సహాయంతో. ఎయిత్ వన్, ఎంకరేజింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ద బ్యాక్వర్డ్ రీజియన్స్. సో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించడం, వాటిని స్థాపించడం అనేది పడిన ప్రాంతాల్లో అమలు చేయవలసి ఉంటుంది. నైన్త్ వన్, ప్రొవిజన్ ఆఫ్ సబ్సిడీస్, ట్యాక్స్ కన్సెషన్స్, ట్యాక్స్ హాలిడే ఎక్సెట్రా ఆల్సో హెల్ప్ ద రిమూవింగ్ ఆఫ్ ది రీజనల్ ఇంబ్యాలెన్సెస్. వెనుకబడిన ప్రాంతాల సమస్యను తొలగించడానికి ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించడం, పన్నుల రాయితీ కానీ, పరిశ్రమల వ్యయం తగ్గించడం కానీ, పన్నుల విరామం ప్రకటించడం, ఇలాంటి చర్యలు కూడా ప్రాంతీయ అసమానతను తొలగించడానికి కారణమవుతాయి. సో దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ మెజర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సో దీస్ మెజర్స్ implemented by central government and state governments last 70 years. But today, this is the big challenge problem in India, regional imbalances at various states. So, dear students, this is the very important topic for the public examinations May 2021. So, all of you careful in this question answer. Please practice and reading and writing. Thank you for watching this video. For more updates, EPR education.